నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, ఆయన సాయానికి హద్దులు లేవు, ఆయన సిద్ధాంతాలకి సరిహద్దులు లేవని మరొకసారి ప్రూవ్ అయింది. ఇంతకీ ఆ హద్దులేంటి, సరిహద్దులేంటి అని కనుక మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో అయితే నేను ఆ పాయింట్ తీసుకొచ్చా. అయితే సభ్యత్వ నమోదుకు సంబంధించి ఉద్యమీ కార్యక్రమాన్ని నిజంగా ఒక ఉద్యమంలా చేపడుతున్నారా అంటే, మరి ఇది ఎంతవరకు సక్సెస్ అయింది అనే దాని మీద ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కాబట్టి మాట్లాడేసుకుందాం. అయితే పవన్ వ్యూహం అయితే సక్సెస్ అయిందా అంటే ఎస్, రెండవ అడుగు. దేనికి? జాతీయ నాయకత్వానికి రెండవ అడుగు పడిందా అంటే ఎస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏ విధంగా అంటారా? ఉదాహరణలతో సహా చెప్తాను. అయితే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారు, ఈ ఉద్యమీ కార్యక్రమాన్ని ఏ విధంగా ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తున్నారు అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మిగతా పార్టీల కార్యకర్తలు వేరు, ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వేరు అని అందరికీ తెలియాలి. ఎందుకంటే సభ్యత్వ నమోదు ప్రతి పార్టీలో జరుగుతుంది. కానీ ఉద్యమీ పేరు ఏమైతే పెట్టారో అదేవిధంగా ఒక ఉద్యమంలో సాగుతోంది. కాబట్టి ఈ ఉద్యమం ద్వారా ఎంతమంది, ఇందాక సరిహద్దులు అన్నాను కదా, ఏ సరిహద్దులు దాటింది ఈ పవన్ కళ్యాణ్ వ్యూహం, సిద్ధాంతాలు అనేది ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే పాయింట్లోకి వెళ్లే ముందు మనం ఎప్పట్లాగానే గత వీడియోకు సంబంధించి కామెంట్లో ఒక మంచి కామెంట్ గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం కదా. అయితే నిన్న నేనేం చెప్పాను అంటే, కావలి ఎమ్మెల్సీ గ్రీష్మ గారు చాలా ధైర్యంగా ముందుకొచ్చి నో పవన్ నో పవర్ అంటూ చాలా పాజిటివ్గా మాట్లాడారు. కనీసం ఆవిడకన్నా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, కనీసం ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వాస్తవం ఏంటి, పవన్ కళ్యాణ్ వల్లే ఈ రోజు అధికారంలో ఉన్నాము అంటే పవన్ కళ్యాణ్ చొరవ వల్లే అన్న విషయం ఆయనకి తెలుసు. అలాగే నారా భువనేశ్వరి గారికి తెలుసు, అలాగే నారా లోకేష్ గారికి తెలుసు. నేను చెప్పింది ఏంటంటే, గ్రీష్మ గారికి పోలుస్తూ ఈమె కన్నా సీనియర్ నాయకులు ఉన్నారు కదా, కనీసం వాళ్ళలో ఎవరు స్పందించలేదు, స్పందించి ఉంటే బాగుండేది అని పెడితే ఒక 2-3 కామెంట్స్ అయితే బండ బూతులతో అయితే పెట్టారు. ఆ బూతులు కూడా ఏంటంటే నేను చెప్పలేను, మీరు వెళ్ళి చూడండి కావాలంటే, నిన్న చేసిన వీడియోకి సంబంధించింది అది. అయితే అటువంటి వర్డ్స్ వాడటం ఎందుకు? నేను చెప్పింది ఏమిటి అంటే, ఒక వ్యక్తి మీకు మంచి చేశాడు కాబట్టి ఆ వ్యక్తి గురించి చెప్పండి. మీ వార్తాపత్రికల్లో, మీ ఛానల్స్లో ఆ వ్యక్తి చేస్తున్న మంచి పనుల గురించి చెప్పండి అని అన్నాను తప్ప నేనేమీ అనలా. నేను అన్నదేంటి, ఆ వీడియో పూర్తిగా చూడకుండా మీరు కొద్దిగా చూసేసి ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టేస్తే ఎలాగా? నేను చంద్రబాబు నాయుడు గారికి గుర్తుంది పవన్ కళ్యాణ్ ఏం చేశాడో, వాళ్ళ కుటుంబ సభ్యులకి గుర్తుంది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటి అనేది చెప్తూనే, గ్రీష్మ గారి కన్నా సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికీ కూడా కొంతమంది ధైర్యంగా ముందుకొచ్చి అరే పవన్ కళ్యాణ్ లేకపోతే మేము లేము అనే మాట మాట్లాడట్లేదు అనేది మాత్రమే నేను చెప్పాను తప్ప నేను ఎవరిని కించపరచాలి అన్న ఉద్దేశంతో నేను చెప్పలా. కావాలంటే కొన్ని ఛానల్స్లు మీరు ఓపెన్ చేసి చూడండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ పాజిటివ్గా చెప్పారు, దేని గురించి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము అంటే పవన్ కళ్యాణ్ అనేది ఎందుకు చెప్పట్లేదు అంటే, వాళ్ళ ఛానల్స్ పర్టికులర్గా, నేను ఛానల్స్ పేరైతే చెప్పలేదు కానీ నార్మల్గా చెప్పాను. అయితే ఐడియా ఉండి ఉండొచ్చు, కామెంట్లో కూడా పెట్టారు ఏం ఛానల్స్ ఏంటి ఏమి అనేది వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళు పెట్టారు. అయితే నేనైతే ఇక్కడ ఎవరిని కించపరచాలని అయితే నా ఉద్దేశం అయితే కాదు. నేను చెప్పింది ఒకటి, మీరు అర్థం చేసుకున్నది ఒకటి. ఆవిడకన్నా కొంచెం సీనియర్ నాయకులు కానీ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కనీసం స్పందించరు అనేది నేను చెప్పిన మాట. అలాగే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు కనుక ఇలా జలజీవన్ మిషన్కి సంబంధించి కొంచెం సేపు మాట్లాడారు ఎవరితో, కేంద్ర మంత్రితో, కనీసం ఆయన గురించి ఆ పేపర్లో, ఆ పేపర్ 2 పేపర్లో 3 పేపర్లో ఉన్నాయి, ఆ పేపర్లో అయితే రాలేదు. వైసీపీ వాళ్ళు గుర్తుంచుకున్నారు పవన్ కళ్యాణ్ని, ఎందుకంటే ఓటమి కారణమయ్యారు కాబట్టి. కానీ గెలుపుకు కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గురించి సంబంధించిన వార్తలు ఎందుకని స్ప్రెడ్ చేయట్లేదు అనేది మాత్రమే కొంతమంది ఒపీనియన్ కింద, నాతో కొంతమంది చెప్పిన ఒపీనియన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను తప్ప ఎవరి మీద ఎటువంటి అభియోగాలు మోపాలని అయితే నా ఉద్దేశం అయితే కాదు. నేను వీడియోలో క్లియర్గా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా ఆయన వాల్యూ ఏంటో తెలుసు, ఆయన ఏం చేశారో అన్నది వాళ్ళకి తెలుసు అన్నట్టుగా నేను చెప్పా. మీరు సగం చూసి దయచేసి కామెంట్స్ పెట్టొద్దు. ఒకవేళ మీకు నేను చెప్పింది డౌట్ అని అనిపిస్తే మళ్ళీ చూడండి, నేను చెప్పిన దాంతో ఒక క్లారిటీ అనేది మీకు అనిపిస్తుంది. ఇక ఈ రోజుకు సంబంధించి ఇక పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం. రాజకీయాలు కేవలం అధికార పోరాటం కోసం కాదు,
అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఒక ఉద్యమం, అది ఒక ఉద్యమం అంటూ చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అయ్యా అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కనుక మనం ఒకసారి గమనిస్తే ప్రజలందరూ కూడా కులం, మతం, ప్రాంతీయ రాజకీయాలకు అలసిపోయి సమగ్రత, అభివృద్ధి, యువ నాయకత్వం ఉన్నటువంటి నేతలు ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో పుట్టిందే జనసేన పార్టీ అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మన రాష్ట్రం వాళ్ళకి ఎలా కనిపిస్తాడంటే పవన్ కళ్యాణ్ గారు అజ్ఞానిలా కనిపిస్తారు. మరి పక్క రాష్ట్రం వాళ్ళకి మహాజ్ఞానిలా కనిపిస్తాడు. ఏంటి డిఫరెన్స్ అంటే ఆలోచించే విధానంలో తేడా ఉందంటే ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకు అయితే కర్ణాటకకు సంబంధించి చిక్పేట్ మాజీ ఎమ్మెల్యే పిఎస్ ప్రకాష్ అయితే జనసేనలో జాయిన్ అయ్యారు. మరి ఎందుకు జాయిన్ అయ్యారు? అక్కడ పార్టీలు లేవా? లేకపోతే మన రాష్ట్రంలో పార్టీలు లేవా? ఇంకా మిగతా పార్టీలు లేవా? మరి లేకపోతే నెక్స్ట్ ఇతర రాష్ట్రాల్లో మిగతా పార్టీలు లేవా అనేది ఒకసారి మనం ఆలోచిస్తే జనసేన ఆశయాలను చూసి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. జనసేన ఆశయాలను, సిద్ధాంతాలను చూసి మాత్రమే నేను సభ్యత్వం తీసుకున్నాను, జనసేనలో జాయిన్ అయ్యాను అంటూ ఆయన ప్రకటించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏమిటి? జనసేన అనేది రీజనల్ పార్టీయే, కానీ నేషనల్ అవుట్లుక్తో ఉండాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అందుకే ఈ ఉద్యమి కార్యక్రమాన్ని ఉద్యమంగా చేస్తున్నారని ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న కర్ణాటకలో జాయిన్ అయ్యారని చెప్పినా, కేరళకు సంబంధించి ఎంతమంది జాయిన్ అయ్యారో తెలుసా? అంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు సరిహద్దులు దాటుతున్నాయా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. మన రాష్ట్రం వాళ్ళకి ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన చేస్తున్న సేవ, అలాగే ఆయన చేస్తున్న మంచి పనులు ఎవరికి కనపడకపోవచ్చు, కానీ ఆయన సిద్ధాంతాలు ఎవరికి నచ్చకపోవచ్చు, కానీ మన పక్క రాష్ట్రం వాళ్ళు మాత్రం జనసేనలో జాయిన్ అవుతున్నారంటే పవన్ కళ్యాణ్ వ్యూహం ఏ విధంగా ఉంది? జాతీయ స్థాయి అంటే ఏంటి? కనీసం ఈ కొన్ని రాష్ట్రాలైనా సరే సభ్యత్వ నమోదులో కొంతమంది ఉండాలి. కాబట్టి ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా క్రాస్ అవుతూ అయినా మొన్న కర్ణాటకలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కేరళలో ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఒకసారి చూద్దాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎంతో మంది కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు కొంతమంది అయితే జాయిన్ అయ్యారు. వాళ్ళెవరు అంటే పి రామ్సాగర్, కె ధనశీలన్, అలాగే బెస్సీ థామస్, దిలీప్ కుమార్, కెఎన్ అంబేద్కర్, రైజుద్దీన్, మోహన్ దాస్ పనికర్, సునీల్ మలపురం, సౌమ్య ఉన్నికృష్ణన్, ఆడమ్ మాలిక్, బిజు, బిందు, టోమ్ వంటి వాళ్ళు జనసేన పార్టీలో సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. అంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ భావజాలం ఏ విధంగా నచ్చి ఉంటే అంతమంది ఒకేసారి కేరళకు సంబంధించిన వాళ్ళు జనసేనలో జాయిన్ అవుతారు. ఒకసారి ఆలోచించుకోండి. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకి అభినందనలు తెలిపారు. మీ నాయకత్వం, మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉపయోగపడుతుంది, నా పార్టీకి ఉపయోగపడుతుంది, నా ప్రజలకు సేవ చెయ్యాలి అనే నా ఆలోచనకు మీ సహాయ సహకారాలు అందించండి అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మొన్న కర్ణాటకకు సంబంధించి ఈ విధంగానే ప్రకాష్ జాయిన్ అవ్వగానే ఆయన హర్షం వ్యక్తం చేస్తూ అయితే ఆ మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు కేరళకు సంబంధించిన కొంతమంది కూడా జాయిన్ అయ్యేసరికి నిజంగా ఇంకా ఎన్ని రాష్ట్రాలు మిగిలిన ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ ఒక్కొక్కటి అయితే ఉంది. ఆల్రెడీ జనసేన పార్టీ అంటే ఏమిటి అనేది కేరళ, మహారాష్ట్ర, బీహార్, అట్లాగే ఒడిస్సా, తమిళనాడు వరకు చేరింది. చాలామంది జాయిన్ అవుతున్నారు కూడా. అయితే మిగతా రాష్ట్రాలు కూడా స్ప్రెడ్ అవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే జాతీయ నాయకత్వం, ఆయన సేవ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సేవ ఉండాలి. ఆయన పేరు మారు బ్రోగాలి అంటే ఎందుకంటే పనిచేసే వాళ్ళు కాబట్టి కేవలం ఆయన సేవా దృక్పథం అనేది రాష్ట్రాలకు మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఉండాలి అని చెప్పి మనం కూడా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారా అంటే ఎస్ అనే చెప్తున్నారు. చాలా మంది సీనియర్ నాయకులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ అవుతున్నారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అప్రోచ్ అయ్యి ఆయన వాళ్ళ ఇద్దరు సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి జాతీయ స్థాయిలో ఆల్రెడీ ఉంది. మరి సభ్యత్వ నమోదు కూడా చాలా మంది జాయిన్ అయి తీసుకుంటే ఇంకా ఆ స్థాయిలో అయితే దేశానికి సంబంధించి సేవలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం మాత్రం నా భూతో నా భవిష్యత్తు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే రాష్ట్ర స్థాయి ఎంతసేపు ప్రాంతీయ పార్టీ అని ఆలోచిస్తారు, కానీ రాష్ట్ర స్థాయి వరకే ఉండాలా పనిచేసే వాళ్ళ గొప్పతనం అంటే కాదు, నేషనల్ స్థాయిలో ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిజంగా నిర్వహించారో చాలామంది కార్యకర్తలు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఒక ఉద్యమంగా
భావించి ముందుకు తీసుకువెళ్తున్నారు. సో మనం కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా జాయిన్ అయ్యి జనసేన ఎప్పటికైనా జాతీయ స్థాయి పార్టీకి ఖచ్చితంగా చేరుకోవాలని అయితే మనం కూడా కోరుకుందాం. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.